మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. మార్జినల్ ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఓవర్‌నైట్ లోన్. ఏదైనా సరే బ్యాంకు ఓవర్‌నైట్ లోన్ తీసుకుంటుంది. ఓకే. ఫ్రమ్ ఆర్‌బీఐ. పెనాల్టీ ఏంటి? ఓవర్‌నైట్ లోన్ తీసుకుంటున్నందుకు హైయర్ ఇంట్రెస్ట్. ఓకే. ఎస్ఎల్ఆర్ ఏదైతే ఉంటుందో ఇందాక తీసుకున్నాం కదా! ఎస్ఎల్ఆర్ అనుకున్నాం కదా! స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. ఓకే. స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్ సెల్ వితౌట్ పర్మిషన్. ఎస్ఎల్ఆర్‌లో ఇందాక అనుకున్నాం కదా! మనం ఎస్ఎల్ఆర్‌లో ఏముంటాయి? గోల్డ్ ఉంటాయి. గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి. ప్లస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా! ఆ ఎస్ఎల్ఆర్‌లో బేస్ అయిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో అవి సెల్ చేసేయాలి. ఓకే. ఓవర్‌నైట్ లోన్ తీసుకున్నప్పుడు. ఆ ఓవర్‌నైట్ లోన్ ఏమంటారు? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. సో, ఆ ఎస్ఎల్ఆర్‌లో ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీని సెల్ చేసేస్తాం. అండ్ 0.25% రెగ్యులర్‌గా ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే 0.25% హైయర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ ఎన్‌డీటీఎల్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ. అంటే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ అంటే ఏంటి? టోటల్ అమౌంట్ బ్యాంక్ ఓవ్స్ టు ద కస్టమర్స్. కస్టమర్స్‌కి ఇవ్వాల్సిన టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీ అంటారు కదా! దానిలో 2% మాత్రమే లోన్ ఓవర్‌నైట్ లోన్ అప్రూవ్ అవుతుంది. ఓకే. అండ్ నో రీపర్చేజ్ అగ్రీమెంట్. అవును. ఆబ్వియస్లీ నో రీపర్చేజ్. అక్కడేమో కొలాటరల్‌గా పెడుతున్నాం మనం. దేనిలో? రెపో రేట్‌లో. ఏది? గవర్నమెంట్ సెక్యూరిటీని. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీలో ఏం చేస్తున్నాము? గవర్నమెంట్ సెక్యూరిటీని సెల్ చేసేస్తాం. కొలాటరల్‌గా పెట్టట్లేదు. కొలాటరల్‌గా పెడితే రీపర్చేజ్ అగ్రీమెంట్ ఉంటుంది. కొలాటరల్‌గా పెట్టట్లేదు కదా! సో, దేర్ ఈస్ నో రీపర్చేజ్ అగ్రీమెంట్. ఓకే. క్లియర్ అయిందా? చిన్న టాపికే. ఈ ఎంటైర్ ప్రాసెస్‌ని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు ఎంఎస్ఎఫ్.